హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంతి రెడ్డి. అందరూ ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ఉల్లికాడ ఆలూ ఫ్రైని అయితే లంచ్లోనికి ప్రిపేర్ చేయబోతున్నాను. మీరు కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఇదైతే రోటీ లేకైనా రైస్ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక ½ కిలో వరకు ఉల్లిగడ్డలను అయితే తీసుకున్నాను. వీటిలోకి కాంబినేషన్గా ఒక 2 ఆలుగడ్డలను అయితే తీసుకున్నాను. ముందుగా ఈ ఉల్లిగడ్డలను అయితే ఈ విధంగా కట్ చేసి వాటర్ను వీటిని బాగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఉల్లికాడ ఫ్రై అనేది మనము పప్పు చేసుకున్నప్పుడు కానీ, సాంబార్ లేక కానీ, రసంలో చేసుకున్నప్పుడు కానీ సైడ్ డిష్ లాగా చాలా మంచి కాంబినేషన్ అవుతుందండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఈ ఉల్లికాడల్ని వాటర్లో చాలా చక్కగా వాష్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఈ విధంగా పట్టుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. మనము ఒకసారి ఈ ఉల్లికాడల్ని ఈ విధంగా తరిగి ఉంచుకున్నామంటే ఆ తర్వాత ప్రాసెస్ అంతా కూడా చాలా త్వరగా అయిపోతుంది. అలాగే దీనికైతే ఎక్కువ మసాలాలు కూడా ఎక్కువ ఏం అవసరం ఉండదు. ఇప్పుడైతే నేను ఆలుగడ్డల్ని పైన తొక్కు తీసేసి వాటిని కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బల్ని కూడా అదే విధంగా సన్నగా తరిగి ఉంచుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనము గ్యాస్ వెలిగించి దానిపైన ఒక కడాయిని పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీరాను అలాగే తరిగి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని అయితే వేసి వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత తరిగి ఉంచుకున్న ఉల్లికాడల్ని వేసి 1/2 నిమిషం పాటు వాటిని వేయించుకున్నాను. ఆ తర్వాత ఇందులోనే కట్ చేసి ఉంచుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసి మరి కాసేపు అయితే వాటిని కలిపి వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకున్నాను. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి వీటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడరు అదేవిధంగా ధనియా పౌడరు వేసి మరొకసారి బాగా దీన్ని అంతటిని కలిపేసి మరొక నిమిషం పాటు మూత పెట్టి దీన్ని వేగనివ్వాలి. చూసారు కదా, ఇదైతే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు గ్యాస్ కట్టేసి ఇందులో కొంచెం నిమ్మరసము అదేవిధంగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా దీన్ని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే మనము తీసుకోవాలి. వేడి వేడి ఉల్లికాడ ఆలూ ఫ్రై అయితే తయారైపోయింది. ఇది రోటీలే కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే ఈరోజు నా లంచ్ ప్లేట్లో రైసు, రోటీ, పప్పు అలాగే ఒక ఎగ్, దాంతోపాటు ఇప్పుడు మనం చేసుకున్న ఉల్లికాడ ఆలూ ఫ్రైని అయితే తీసుకున్నాను. అదేవిధంగా చల్లటి పెరుగును కూడా తీసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.